రైజింగ్ తెలంగాణ అంటున్న రేవంత్ సర్కార్ స్పోర్ట్స్ పాలసీని పకడ్బందీగా అమలు చేయాలన్నారు బీజేపీ టీచర్స్ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య. ఖాళీగా ఉన్న పీఈటీ పోస్టులను భర్తీ చేయాలన్నారు. మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో ఈ విషయాలను ప్రస్తావించారు కొమరయ్య. విద్యార్థులు, యువతకు చదువుతో పాటు ఆటలు కూడా ఎంతో ముఖ్యమన్నారు. క్రీడల్లో రాణించిన వారు చదువుల్లోనూ మెరుగైన ఫలితాలు సాధిస్తారని తెలిపారు. స్పోర్ట్స్ కూడా మనం మంచిగా అంటే ఇప్పుడు ఏదైతే మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎడ్యుకేషన్ ఎట్లా ఇంప్రూవ్ చేస్తున్నామో దాన్ని బట్టి స్పోర్ట్స్ కూడా ఇంప్రూవ్ చేస్తే చాలా బాగుంటుంది. దాంతో మనకు ఒక హెల్తీ తెలంగాణ స్టేట్గా రావాలంటే మన స్పోర్ట్స్ బాగా ఇంపార్టెంట్ ఇవ్వాలి. తర్వాత మనం ఒక లెవెల్ వరకు కొంత ఫండ్స్ ఇప్పుడు ఈ కొత్త ఇంకా స్టేడియంస్ కానీ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కొత్తగా పెట్టే బదులు ఇప్పుడు ఉన్న దాన్ని ఏ విధంగా ఇమీడియట్ గా మనం ఇంప్రూవ్ చేయాలి, దాని మీద బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, తర్వాత ఈ పీఈటీస్, టీచర్స్, తర్వాత స్పెషల్ ఏజ్డ్ కోచ్ అపాయింట్ చేస్తే మనకు చాలా బాగుంటుంది. మనకు ఇప్పుడు అహ్మదాబాద్ లో కామన్వెల్త్ గేమ్స్ అవుతున్నాయి, తర్వాత ఏషియన్ గేమ్స్, తర్వాత మనం ఒలింపిక్స్ కూడా కాంపిటీషన్ చేయబోతున్నాం. ఆ దానిలో మనకు కొన్ని ప్రైజెస్ రావాలంటే మనకు చాలా ఉన్నారు. ఇప్పుడు దీనికి ప్రైవేట్ ఇప్పుడు మన గోపిచంద్ ఉన్నాడు. గోపిచంద్ మన హాస్టల్ నుంచి చదివి అంత పెద్దగా అకాడమీ పెట్టి ఇండియాలో నంబర్ 1 అయింది. స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ కంట్రీ అని హెల్తీగా ఉండాలంటే స్పోర్ట్స్ బాగుండాలి. మన దగ్గర అందరూ స్పోర్ట్స్ లవర్స్, మా మహేష్ కుమార్ గారు, మా అజరుద్దీన్ గారు, వివేక్ గారు, వాళ్ళు కూడా స్పోర్ట్స్ బాగా కార్పొరేట్ మన విశాఖ క్రికెట్ స్టేడియం డొనేట్ చేశారు. లేకపోతే ఒక ఇండస్ట్రీస్ తో ఎవరితోనో ఎంకరేజ్ చేస్తే సానియా మిర్జా ఉంది, అప్పుడు జీవికి సపోర్ట్ చేస్తుట్లా వరల్డ్ ఛాంపియన్. అంటే ఎంకరేజ్మెంట్ చేస్తే బాగుంటుంది. ఆ విధంగా పాలసీ తీసుకురావాలని కోరుతున్నాను.